అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయి వసతులతో అభివృద్ధి, కలెక్టర్ జితేష్ వి పాటిల్. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని చిన్నారులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ చేశారు. పాత పాల్వంచలోని మండల ప్రాథమిక పాఠశాలలలోని అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ, త్రాగునీటి, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. పిల్లలకు అవసరమైన ఆహారం, విద్య, ఆటపాటల వాతావరణం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అన్నింటిని సమగ్రమైన విధంగా అందిస్తున్నారు అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అనుభవజ్ఞులైన టీచర్లను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, వారు చిన్నారుల మానసిక భౌతిక అభివృద్ధికి తగిన తరగతులు నిర్వహిస్తున్నారని వివరించారు. తల్లిదండ్రులందరూ చిన్నారులను ఖరీదైన ప్రైవేటు పాఠశాలలలో చేర్పించి ఆర్థిక భారాన్ని మోసుకోవడం అవసరం లేదు అని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే ఆధునిక వసతులతో కూడిన విద్యాబోధన అందుబాటులో ఉంది అని తెలిపారు. ముందు అంగన్వాడీలలో చేర్పించి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి. ఇవే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి అని స్పష్టం చేశారు. చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ భారం పడొద్దు అంటే మన అంగన్వాడీ సెంటర్స్ ద్వారానే అది సాధ్యమవుతుంది. నేను చాలాసారి ట్రైనింగ్లో కూడా చూశాను, అంగన్వాడీ టీచర్స్ మన ప్రభుత్వంలో పనిచేసే అంగన్వాడీ టీచర్స్ లాగా నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఏ ప్రైవేట్ వాళ్ళు చేయలేరండి. అంత మనసు పెట్టి ఎవరు చేయలేరు. వాళ్ళకి ఏముంటుందంటే జీతం తక్కువ ఉంది, ఇంటికి పోవాలి, తొందరగా పోవాలి, ఉంటే ఉంటారు పిల్లలు, నాకెందుకు. కానీ ఒక గవర్నమెంట్ అంగన్వాడీ టీచరే మనసు పెట్టి, నా ఊర్లో ఉన్న పిల్లలు వీళ్ళు, నేను ఏదైనా చేస్తే ఈ బిడ్డ తల్లి నన్నే పట్టుకుంటుంది, అట్లా బాధ్యతగా వీళ్ళు పనిచేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనకి చాలా ఇంకా ప్రోగ్రెస్ వచ్చింది. మన యూనిఫామ్స్, తర్వాత పిల్లలకి నేర్పించే పుస్తకాలు. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో కార్పొరేట్ లేదా ప్రైవేట్లో ఉంటే వాళ్ళు దాంట్లో ఏదో పెద్దగా చూపిస్తారు, కానీ చెడు అలవాటు తప్ప దాంట్లో ఏం పెద్దగా రాదు. అసలు నాకు అదే భయం అనిపిస్తుంది. నేను ఎక్కడైనా హైదరాబాద్ పోతే నాకు ఒక మంచి గవర్నమెంట్ స్కూల్లోనే నేను నా పిల్లలకి వేస్తాను. ఎందుకంటే ఈ కార్పొరేట్ పిచ్చిగా ఏమవుతుందంటే అక్కడ మొబైల్ ఇంకా వేరే ఏదైనా చూసుకొని మన పిల్లలు ఇంటికి వచ్చి మనకే సతాయిస్తారు, అట్లా నాకు కావాలని. సో అందరికీ సమానంగా విద్య మీద దృష్టి పెట్టి కృషి చేసుకొని వాళ్ళకి పోషకాహారం ఇవ్వడం, వాళ్ళు నిజంగా వాళ్ళది ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అది అంగన్వాడీలోనే కనపడుతుంది. ప్రతి దానికైతే వేరే చోట్ల ఇంకా తీయండి డబ్బు, నేర్పించాలంటే స్పెషల్ క్లాసెస్ డబ్బు ఇవ్వండి, హెల్త్ అసెస్మెంట్ చేయాలంటే డబ్బు ఇవ్వండి, పుస్తకాలు కావాలంటే డబ్బు ఇవ్వండి. నాణ్యమైన పుస్తకాలతో సహా చాలా మనసు పెట్టి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ పనిచేస్తారు. కాబట్టి మీరందరూ ఈరోజు ఇక్కడ వచ్చారు, ఇంత చక్కటి గ్రాడ్యుయేషన్ సెరమనీ చేశారు, అది చాలా నాకు సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఈ పిల్లలు చాలా పెద్ద స్థాయికి పోతారు. మన అంగన్వాడీ సెంటర్స్లో అయితే మంచి జాగా ఉంటుంది, ఏదో వేరే చోట్ల అయితే గ్రౌండ్ కూడా ఉండదు. అసలు చెట్లు ఏంటి, మొక్కలు ఏంటి, తర్వాత పాటలు, ఏ టీచర్ పాటలు అంతా ఉత్సాహంగా చెప్తారు చెప్పండి, అంగన్వాడీ టీచర్ తప్ప ఎవరు చేయరు. సో అది తప్పకుండా వాళ్ళు ఈ సాంప్రదాయం, ఈ గొప్ప పేరు వాళ్ళు ముందుకు తీసుకుపోతారు. ఇంకా లెర్నింగ్ మెటీరియల్ కూడా మీరు అందరు చూశారు, అది అంతా ఇంప్రూవ్ అయింది. మన జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్స్, గవర్నమెంట్ అండ్ రెంట్ ఫ్రీ అంగన్వాడీ సెంటర్స్లో కరెంట్, లైట్, ఫ్యాన్ అది మనం అచీవ్ చేశాము. మన ఈ జిల్లాకి అదృష్టం అది. మన గౌరవ మంత్రులు అందరూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మన ప్రభుత్వం తరఫున మనకి చాలా మంచి సపోర్ట్ వచ్చింది. దానివల్ల వేరే జిల్లాలో అయితే నాకు తెలియదు, కానీ మన జిల్లాలో నాకు ఎంతో గర్వంగా ఉంది. మన అన్ని అంగన్వాడీ సెంటర్స్లో ఫ్యాన్ అండ్ లైట్ ఉంటుంది, ఎక్కడ చీకటి ఉండదు, ఎక్కడ చెమటలో తడిసే అవసరం లేదు, మన పిల్లలైనా మన టీచర్స్ అయినా.
సో ఇది ఓన్లీ మొదలైంది కాబట్టి ఇంకా నెక్స్ట్ కూడా మన పిల్లలకి లేటెస్ట్ గా నేర్చుకోవడానికి ఏం కావాలో అది మనం చేసుకుంటూ పోదాం. నా విజ్ఞప్తి మీ అందరికీ ఒకటే ఉంది, ప్రైవేట్ లో ప్రీ స్కూల్లో పంపిస్తే పిల్లలకి మన అమ్మా నాన్న వాపస్ వచ్చిన తర్వాత స్కూల్ నుంచి అడుగుతారు హోంవర్క్ చేసినావా అని. ప్రభుత్వ దాంట్లో అయినా చెప్పాలి. వర్క్ బుక్ అంటే అంతే క్వాలిటీ వర్క్ బుక్ మన ప్రభుత్వం పంచుతుంది అందరికి, జస్ట్ ఏం లేదు వాళ్ళకి అది చిన్నప్పుడు నుంచి అలవాటు పెట్టేసుకోవాలి. ఇది నీ పుస్తకం తీయు, దాంట్లో పెన్సిల్ పట్టుకొని నీ హోంవర్క్ చేయి, కొంత అలవాటు చిన్నప్పుడు నుంచి వాళ్ళకి పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. నాకైతే గ్యారంటీ ఉంది, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఎవరు పోటీ లేరు. ఎందుకంటే అక్కడ క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో అది వేరే చోట్ల అయితే వేరే ఫ్యాన్సీ ఐటమ్స్ అయిపోయినాయి. అంతా మొబైల్ చూడండి, టీవీ చూడండి. సో అది స్కూల్ నుంచి అలవాటు పడితే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారంటే టీవీ పెట్టు అంటారు. మన ప్రభుత్వ పాఠశాలలో అయితే వేరే ఏం దారి లేదు, పుస్తకాలు పట్టుకొని చదువుకో. ఒక క్లాస్ ఉంటది ఐఎఫ్పి ప్యానల్ మీద, మన వీడియోస్ తో కూడా నేర్పిస్తారు, కానీ పుస్తకానికి ఇంకా వేరే ఏది ఆప్షన్ రాలేదు. కాబట్టి మన పిల్లలైతే 5 గంటలకి లేచి మన హాస్టల్ పిల్లల్లో చదువుతారు. మన ప్రభుత్వ